ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రూపాయి మారకం విలువ పడిపోకుండా బంగారం దిగుమతి తగ్గించడంపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా దేశంలో ఇళ్లలో ఇంకా పలుచోట్ల నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు గోల్డ్ రీసైక్లింగ్ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లిళ్లు, పండుగలు, సంప్రదాయాలు, వారసత్వ ఆస్తులు, పెట్టుబడులు ప్రతి విషయంలోనూ బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం దేశంలో కోట్లాది మంది బంగారం కొనుగోలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే భారతీయ కుటుంబాలు, దేవాలయాల వద్ద భారీ మొత్తంలో బంగారం నిల్వగా ఉండి కూడా వినియోగంలోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. కొత్తగా బంగారం దిగుమతి చేసుకోవడం కంటే ఇళ్లల్లో, లాకర్లలో, దేవాలయాల్లో ఉపయోగించకుండా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేసి ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని సూచించారు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం భారతీయ కుటుంబాలు, దేవాలయ ట్రస్టుల వద్ద కలిపి సుమారు 30,000 నుంచి 32,000 టన్నుల బంగారం నిల్వగా ఉంది. కొన్ని అంచనాలు ఈ పరిమాణం 35,000 టన్నులకు పైగా ఉంటుందని చెబుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ బంగారం విలువ సుమారు $3.8 ట్రిలియన్ పైగా ఉంటుంది. అయితే ఈ బంగారంలో ఎక్కువ భాగం లాకర్లు, ఆల్మరాలు, బ్యాంకుల్లో ఉన్నాయి. పాత నగలు, విరిగిపోయిన ఆభరణాలు, బంగారు నాణేలు, బార్లు, పారిశ్రామిక వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సేకరించిన బంగారాన్ని శుద్ధి చేసి మళ్లీ స్వచ్ఛమైన బంగారంగా మార్చే ప్రక్రియను గోల్డ్ రీసైక్లింగ్ అంటారు. ఈ ప్రక్రియలో ముందుగా బంగారం స్వచ్ఛతను పరీక్షిస్తారు. అనంతరం దాన్ని కరిగించి శుద్ధి చేసి 99.9% వరకు స్వచ్ఛత కలిగిన బంగారంగా మారుస్తారు. ఆ తర్వాత ఆ బంగారాన్ని కొత్త నగలు, నాణేలు లేదా బులియన్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు.